ఆదిమానవుడి కళ ఇలా కాలగమనంలో కాలగణనలో ముందుకు సాగుతూ అనేక రూపాలుగా విస్తరించి ఇప్పుడు ఎలా ముఖ్య అతిథి సభాధ్యక్షులు వేదికపై ఉన్న అతిథులు జ్యోతిని వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేసేందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వార్షికోత్సవం గుర్తొస్తుంది. గత 29 ఏళ్లుగా ఈ రసరంజని ఇలా ప్రవహిస్తుంది అనంటే, రసరంజని ఇలా ఉత్సవాలను నిర్వహిస్తుంది అనంటే ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలే అని చెప్పని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ మీకందరికీ ముందుగా నమస్కారం. ప్రేక్షక దేవుళ్ళకందరూ మీ ప్రోత్సాహమే లేకపోయినట్టయితే ఈ రసరంజనికి ఉత్సాహం ఉండదు. మీరు వస్తూ నాటకానికి ఎప్పటికప్పుడు కూడా ఊపిరి పోస్తున్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి వార్షికోత్సవాల్లో మీ ఆశీస్సులు అందిస్తున్నారు. నిర్వాహకులైనటువంటి మా ముట్టూరు కామేశ్వరరావు గారు, నటరాజు గారు, సేనాపతి మోహన్ గారు, అలాగే నారాయణ స్వామి గారు, కామేశ్వర శర్మ గారు, రామశాస్త్రి గారు, అరుణ్ కుమార్ గారు, రామకోటేశ్వరరావు గారు, డాక్టర్ కోట్ల హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా నిర్వాహకులు. వాళ్ళందరూ కూడా ఈ రసరంజన్ని అనేటువంటి పల్లకీని మోస్తూ మనకందరికీ ఈ నాటకాలను అందిస్తున్నందుకు వారికి ముందుగా నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి సహృదయులు, సన్మిత్రులు, ఆత్మీయులు ఆచార్య తంగడి కిషన్రావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో తమ ఆశీ ప్రసంగాన్ని అందించి నిరంతరం రసరంజని ఇలాగే కొనసాగాలని చెప్పని ఆశీర్వదించడానికి, ఆకాంక్షించడానికి వచ్చేసినటువంటి పెద్దలు శ్రీ దైవజ్ఞ శర్మ గారికి, సాహిత్యమన్నా, నాటకమన్నా, సంగీతమన్నా, నృత్యమన్నా, లలితకళలన్నా దేనికైనా సరే ఒక వాంగ్మిలాగా ఉన్నటువంటి మా డాక్టర్ వెంకటేశం గారికి మీకు అందరికీ మరొకసారి నమస్కరిస్తూ, ఈ సభా కార్యక్రమం 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండదు. కాసేపట్లో మనం సుఖినోభవంతో నాటకాన్ని చూస్తున్నాం. నాటక ప్రదర్శనే ప్రముఖమైనటువంటి లక్ష్యం కాబట్టి ముఖ్య అతిథి గారి సందేశాన్ని ఇవ్వాలని చెప్పడంతో మీకు తెలిసి వస్తుంది. తర్వాత 5 నిమిషాలు మాత్రమే ఉంటుందని ముందుగా దైవజ్ఞ శర్మ గారిని తమ ఆశీ ప్రసంగాన్ని అందించాల్సిందిగా మనవి. సభకు నమస్కారం. ఈనాటి సభాధ్యక్షులు, రసరంజని సంస్థలు వెలిగే దీపధ్వజం డాక్టర్ కెవి రమణాచారి గారికి, ఈనాటి ముఖ్య అతిథి ఆచార్య వరేణ్యులు, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ దాని అస్తిత్వాన్ని ముందు తరాలు చెప్పుకునేలా తీర్చిదిద్దుతున్నటువంటి రూపశిల్పి ఆచార్య కిషన్రావు గారికి, ఇతపూర్వమే ఆశీ ప్రసంగం చేసిన దైవజ్ఞ శర్మ గారికి, ఆహుతులకు నమస్కారం. కొసరాజు అనే కవి చాలా కాలం క్రితం ఒక మాట అన్నాడు, ఎవరెందుకు పుడతారు, ఏ పని సాధిస్తారు, ఎవరనుకున్నారు, ఎవరు కలగన్నారు. వ్యక్తుల విషయంలో ఏమో కానీ వ్యవస్థల విషయంలో కూడా ఇది చిరంజీవిత్వాన్ని సాధించుకున్న మాటగా నేను భావిస్తాను. అలాంటి ఒక వ్యవస్థే రసరంజని. పూర్వకాలంలో, పూర్వరంగంలో, నాటక రంగంలో అనేకమైన సంస్థలు, చరిత్రకెక్కిన సంస్థలు, సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించిన సంస్థల చరిత్రలు చాలా ఉన్నాయి. వాటిపైన విశేషమైన పరిశోధనలు జరిగాయి. అయితే ఇటీవలి కాలంలో, వర్తమాన కాలంలో, మనకి తెలుసున్న కాలంలో
3 పదుల వయస్సును సంతరించుకుంటున్నటువంటి ఒక గొప్ప సంస్థ రసరంజన్. నాటకం అనేటువంటి ఒక గొప్ప కళను ముందు తరాలకు ఏ నియమ నిబంధనల ప్రకారం ఏ సంస్కారంతో అందించాలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ప్రారంభించిన గొప్ప సంస్థ రసరంజన్. ఆ సంస్థ కనుక 30 ఏళ్ల క్రితం పుట్టి ఉండకపోతే కొంతమంది మహనీయులని, ఆ మహనీయులైనటువంటి వాళ్ళు దర్శకత్వం వహించిన లేదా నటించినటువంటి గొప్ప నాటకాలను చూసేటువంటి ఒక అవకాశం మనకి కలిగి ఉండేదాన్ని ప్రశ్నించుకునే పరిస్థితి. టికెట్ కొని నాటకం, అది 10 రూపాయలే కావచ్చు, 5 రూపాయలే కావచ్చు, 100 రూపాయలే కావచ్చు. ఒక నాటకాన్ని సినిమా హాల్కి వెళితే 250 పెట్టి మల్టీప్లెక్స్లో ఇవాళ సినిమా చూసినట్టుగా 10 రూపాయలని కనీసమైన మూల్యంతో నాటకాన్ని చూసేటువంటి ఒక గొప్ప సంస్కృతిని తెలుగునాట పాదుకొల్పినటువంటి సంస్థ ఏదైతే అమృతతుల్యమైనటువంటి నాటకాలను ఈ సమాజానికి అందించింది. ఒక కన్యాశుల్కంతో ప్రారంభించిన ప్రయాణం అద్భుతమైన నాటకాలను ఇవాళ జనానికి అందించింది. అంచేత రసరంజనికి సంబంధించినటువంటి ఈ ప్రయాణం ఏదైతే ఉందో, ఈ ప్రస్థానం ఏదైతే ఉందో, ఇప్పటికే నాటక రంగం పైన, నాటకరంగ చరిత్ర పైన అనేక విశ్వవిద్యాలయాల్లో బృహత్తరమైన పరిశోధనలు జరిగాయి, పరిశోధన గ్రంథాలు వచ్చాయి. ఇక ముందు కాలంలో కూడా ఒక సాకల్యమైన పరిశోధనలు జరిగేటువంటి క్రమంలో వచ్చే కొత్త పరిశోధనలలో ఒక ప్రకరణం ఎప్పుడు రసరంజని పైన నమోదై ఉంటుంది. నాటకం అనేది ఒక గొప్ప కళా ప్రక్రియ. మిగతా వాటన్నింటితో పోలిస్తే ఒక కవి తన పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు, కవి ఎవరు, నేనే నా పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటే 10 మంది కవులు ఈ ప్రాంగణంలో కనిపించే అవకాశం లేదు. 10 మంది తెలుగు లెక్చర్లలో, తెలుగు పంతుల్లో కనిపించేటువంటి అవకాశం మనకు ఉండదు. అలాగే ఒక గొప్ప సంగీతజ్ఞుడు కచేరీ ఇక్కడ ఏర్పాటు చేస్తే మరొక సంగీతజ్ఞుడు ఆ ప్రేక్షకులలో కనిపించడు. ఒక గొప్ప శోభానాయుడు లాంటి గొప్ప నృత్య కళాకారిణి యొక్క ప్రదర్శన ఇక్కడ ఏర్పాటై ఉంటే మరొక నృత్య కళాకారిణి ప్రేక్షకులలో ఉండదు. ఒక్క నాటక రంగంలో మాత్రమే మనకి ఆహ్వానం ఉన్న నాటకం ఉంది అని తెలిస్తే పత్రికాముఖంగా కనబడిన 10 మంది నటులు, 10 మంది రచయితలు, ఇతర రంగాలకు చెందిన వాళ్ళందరూ గుమికూడేటువంటి ఏకైక ప్రాంగణం కేవలం తెలుగునాట నాటకం మాత్రమే. అందుచేత నాటకం అనేది మానవ సంబంధాలను వెలికి తీయడంలో ఉండేటువంటి గొప్ప ప్రక్రియ. అందుకే ఆయన అంటాడు, నవరసపు అవపూర్ణమను నాటకమందు ఎల్ల మానవులు గజ్జె కట్టి నటించడు వేషధారులే యవనిక ముందె గాని తెర కావల వేషము విప్పినంత రాజవండో భటుడెవండో స్ఫురింపదు సర్వము ఒక్క రూపమై. వాడు నాటకంలో రాజే అయి ఉండొచ్చు, భటుడే అయి ఉండొచ్చు, కానీ ఆ పాత్రల మధ్య అంతరాలు తప్ప నటుల మధ్య, నటీనటుల మధ్య, దానికి పనిచేస్తున్నటువంటి ఇతర కళాకారులు, అది ఆహార్యమే కావచ్చు, రంగాలంకరణ కావచ్చు, లైటింగ్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఈ కళాకారుల మధ్య ఏనాడు అంతరాలు లేవని, నాటక రంగం అంతా ఒకటే కుటుంబం అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప కళారూపం నాటకం. ఆ నాటకాన్ని ఒక ప్రమిదలా ఇప్పటికీ వెలిగిస్తున్నటువంటి రసరంజని దీర్ఘకాలం సాగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. రసరంజని ఒక దీపపు ప్రమిదలా వెలగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించినటువంటి డాక్టర్ ఉలేటి వారికి నమస్కరిస్తూ, మాకు రసరంజనికి దీపంలాగా ఉన్నటువంటి వాళ్ళు గరిమెడ రామమూర్తి గారు మన మధ్య లేరు. శ్రీ జేవి సోమరాజులు గారు మహానుభావులు, వారు మాకు ఆదర్శం, వారు లేరు. డాక్టర్ చాట్ల శ్రీరాములు గారు, వారు ఇప్పుడు మన మధ్య లేరు. డాక్టర్ మొదల నాగశర్మ గారు ఆచార్య స్థానంలో ఉన్నవారు,
వారు ఇప్పుడు లేరు. అలాగే మిక్కిల్ ఫ్రాన్సిస్, వారు మా రసరంజనికి వెన్నుముక లాంటి వారు, వారు ఇప్పుడు లేరు. శ్రీ బి నారాయణ గారు, వారు మాకు అన్నీ తానై ఎప్పటికప్పుడు రసరంజన యొక్క ఉన్నతికి పాల్పడినవారు, వారు లేరు. లేని మహానుభావులు ఈ రసరంజన యొక్క పునాదికి తోడ్పడినటువంటి వారికి అందరికీ కూడా సభాముఖంగా నమస్కరిస్తూ ఇప్పుడు మడిపల్లి దక్షిణామూర్తి గారిని మనకు మరొక మహానుభావుని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాం. రసరంజని సమర్పించిన ఎన్నో వేదికలపై ఆ నటజ్యోతి కాంతుల్ని ప్రకాశింపచేసింది. రసరంజనే కాదు, మన భాగ్యనగరమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో అనేక నాటక పరిషత్తుల్లో కూడా తమదైన ప్రతిభా ముద్ర వేసిన మహనీయుడు. రాజు మరణించే ఒక తార రాలిపోయి, రాజు మరణించే ఒక తార రాలిపోయే, నటుడు మరణించే ఒక తార గగనమెక్కి, రాజు జీవించు రాతి విగ్రహములందు, నటుడు జీవించు ప్రేక్షక హృదయమందు. అలా ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న తలావచ్చల సుందరం గారి గురించి ఒక మాట చెప్పుకొని ఒక నిమిషం పాటు మౌనం పాటించి వారిని ఒక్కసారి మళ్ళీ మన మనసు లోతుల్లోంచి మనసు తెరపైకి ఆహ్వానించుకుందాం. ఒక తనికెళ్ళ భరణి గారు, విశ్వమోహన్ గారు, ఇలా ఎందరో నటీనటులతో కలిసి అనేక నాటకాలు సమర్పించి తమ పాత్ర పోషణతో, తమ దర్శకత్వ ప్రతిభతో, తమ నిరాడంబర వర్తనతో, స్నేహశీల ప్రవర్తనతో అందరినీ నవ్వించి నిన్నటిదాకా నవ్వించిన సుందరం గారు ఈరోజు ఏడిపిస్తున్నారు. ఇదేం బాగోలేదు సుందరం గారు అని అంటే, లేదు నేను సర్గంలో కూడా నవ్వుతూనే ఉంటాను నాటకాలు చూస్తూ. అందరూ నాటకం యొక్క లక్షణమే అందరూ నవ్వుతూ ఉంటామని చెబుతున్నారు అని భావిస్తూ వారికి అంజలి ఘటిద్దాం. ఒక నిమిషం మౌనం పాటిద్దాం. లేట్ అవుతుందన్న కూడా పూజారి గారు, అయ్యో మీరు రావడం దేనికండి? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. పర్వాలేదు పూజారి గారు, రాత్రి భజనలు చాలా బాగా పాడారు సుమా. అంత బాగా పాడేసరికి ఆశ్చర్యపోయాను నేను. మీ పెద్దవాళ్ళు ఎవరైనా సంగీత పండితురా, విద్వాంసురా? అప్పుడప్పుడు మీరు పాడుతూ ఉంటే అది పట్ల వారు గుర్తొచ్చారు సుమా. పెద్ద వాళ్ళతో పోలుస్తున్నాం నన్ను, అది పట్ల వారి హరికథ ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడో లేత ప్రాయంలో ఒకసారి విన్నాను. ఎంతకాలం ఏదో పిచ్చివాడు అనుకున్నా, తెలివైన వాడు అనుకోలేదు. అవును, రోజు గుడికి వచ్చి దేవుడితో మాట్లాడతావు కదా, ఇవాళ మాట్లాడలేదే. దేవుడికండి ఎందుకు లేడండి, ఇంకా ఇక్కడే ఉన్నాడుగా. సరే, నేను నా పనిలో పడతాను. నేను వచ్చి మిమ్మల్ని పలకరించకపోయినా మీరు అప్పుడు వచ్చి పరిశీలిస్తూ ఉండండి.
అలాగే దేనికి స్వామి? మొదటి నుంచి నువ్వు అంటూ ఆఖరిలో మీరు అన్నాడు పూజారి. ఆ గౌరవం పొందినను. అవును. హలో ఇన్స్పెక్టర్ గారు, అవారి ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. ఏమిటి విశేషాలు? ఏదో ఆన్ డ్యూటీ. యూనిఫామ్ లో వచ్చారంటే మ్యాటర్ ఏమో సీరియస్ అన్నమాట. ఏంటి ఇతను మనుషులతో మాట్లాడుతున్నాడంటే పిచ్చి ముదిరినట్ట లేక కుదిరినట్ట? నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే. ఏమిటి ఇలా దయచేశారు? ఇవి ఎన్నుంటాయి? అన్ని రకాలుగా ప్రయత్నించి ఎంపీ రావు గారు అబ్బాయి, అది ఏంటి ఏం పేరు అతని? మధు. మధు, అతన్ని ఇరికిద్దామని. అతను నిరికించడం అయ్యా, నిరపరాధి. నిరపరాధి కనుక ఇరికించడం అయ్యా, అపరాధానికి ఇరికించడం ఎందుకు? తోసేయడమే కదా. అయినా ఇలాంటి వెదపలు చేయడం దేనికి? చెయ్యకపోతే నా పొజిషన్ నిప్పుల గుండంలో పద్మాసనం అయిపోదు. అర్థం కాలేదా? రండి. నిప్పుల గుండం అంటే నక్సలైట్ ఏరియా, పద్మాసనం అంటే పోలీసు ఉద్యోగం. అది నాకు ఇష్టం లేదు. మీకు తెలుసా, మేము లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా అమలుపరుస్తాం కదా. ఎలా అమలుపరుస్తాం అనుకున్నారు? చెప్తా చూడండి. ఇది లా, ఇది ఆర్డర్. లా అండ్ ఆర్డర్లో నుండి లాను తీసి అవతల పడేసి ఆర్డర్ని పట్టుకొని వేలాడి, అంటే అన్యాయంగానైనా పైవాడి ఆర్డర్ అమలు పరుస్తామన్నమాట. లేదంటూ పైవాడు మీకు ట్రాన్స్ఫర్ అంటారు. ఎక్కడికి అని అడగక్కర్లేదు సుమా. నిప్పుల గుండంలో ఆయన ఈ ఉద్యోగం మాత్రం చేయకపోతే ఈ పెద్ద ఉద్యోగం మానేస్తే నేను నా భార్య పిల్లలతో పాటు ఈ గుడికి వచ్చి మీరిచ్చే ప్రసాదాలు ఉదయం అదిగో పరమహంస గారు దేవుడితో మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవును, అదేంటి ఆయన దేవుడితో మాట్లాడడం మానేసి మనుషులతో మాట్లాడుతున్నాడు? నాతో కూడా మాట్లాడాడు. కొద్దిగా భయం కూడా వేసింది. చాలా జ్ఞానం ఉన్నవాడయ్యా. అందుకే నేను భగవంతుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడుతుంటే ఎక్కిరిస్తున్నావో మామూలుగా మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు. అది మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకత లేండి. అది సరే, ఇంతకీ రావు గారు అబ్బాయి మధు కాసేపట్లో రావచ్చు. ఆయన ఎందుకు? చెప్పాను కదా, కూడా తీసుకెళ్ళాలి. ఏం జరిగితే అదే జరుగుతుంది. అలా కూర్చోండి. అయినా అతన్ని తీసుకెళ్తుంటే అమ్మాయి ఊరుకుంటుందా? పైగా జడ్జి గారు కూతురు. ఆ అమ్మాయి ఈరోజు గుడికి రాదు. ఆ అమ్మాయి ఈరోజు గుడికి రాకుండా స్వయంగా జడ్జి గారే కూలుకున్నారనమాట. చాలా పకడ్బందీగా వేశారన్నమాట వ్యూహాలు 19 వ్యూహాలు నాకెందుకండి? పైవాడు చెప్పిన పని చేయడం, ఆయన ఆర్డర్ పాటించడం వరకే నా బాధ్యత. సరే, ఆ మధు వస్తే చెప్పండి, నేను అలా పక్కన ఉంటాను. అర్థమైంది కదా? ఆ ఎస్ఐ ఎందుకు వచ్చాడు? మధు కోసం. పిల్లల విధేయతను ఆసరాగా తీసుకొని ఆటలు మొదలెట్టారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. లేదు, రావు గారు చాలా మంచి మనిషి. పిల్లల ప్రేమ విషయాన్ని రాజకీయం చేయని చెప్పారు. ఆ మాట మీదే ఉన్నారు. ఎంతకాలం ఉంటారో అది చూద్దాం. అప్పుడు ఇప్పుడు రాజకీయంగాను మీకు ఉన్నట్టుంటే మరే అడ్డమైన గట్టి తినే ఇలాంటి వాళ్ళ ఎత్తే గొప్పదైతే నిత్యం నిష్ఠగా గాయత్రి చెప్పించే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ మేధస్సు తక్కువ ఉంటుందా చెప్పండి. నిజమే, కానీ మనం మన మేధస్సు ఆ విషయంలో ఉపయోగించాం కదా. ఉపయోగించాల్సి వచ్చినప్పుడు తప్పదండి. చాణక్యుడు మీలాంటి వెరి బాబయ్యే కాదు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అందుకే కాబట్టి ఆ భగవంతుడు నీతో అంతసేపు మాట్లాడిన రోజు కాదు. నమస్తే నమస్తే.
నేను ఈ గుడిని కట్టించాక దీన్ని నా చేతిలోంచి లాగేసుకోవడంలో చూపించిన శ్రద్ధ, దీన్ని నిర్వహించడంలో శ్రద్ధ తీసుకున్నట్టు లేరు ప్రభుత్వం వాళ్ళు. సరేగానే పంతులు రా. మా అబ్బాయి వస్తున్నాడా? కూడా ప్రేమించిన అమ్మాయి వస్తుందా? వచ్చి దండం పెట్టుకుని వెళ్తుంటారు. అంతేనా? ఎలా అంటే వెళ్ళే ముందు కాసేపు కూర్చుంటారు. అంతే. ఎలా అంటే కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. ఏమయ్యా పంతులు, ఒక దుర్ముహూర్తంలో మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడట. నేను కట్టించి ప్రభుత్వానికి ఇచ్చేసిన ఈ గుడికి లెక్క లేనన్ని సార్లు వస్తున్నారట. అది నాకు ఇష్టం లేదని చెప్పానా నీకు? చెప్పాను. ఆ అమ్మాయి ఎవరో చెప్పానా? చెప్పాను. రిటైర్డ్ జడ్జి గారు కూర్చున్నాను. వాడెవడో చెప్పానా? మీ ఆధార్ శత్రువు. నీకు ఆయనకి ఏవో కక్షలు ఉన్నాయని కూడా చెప్పాను. చెప్పానా? మరి ఇప్పటి వరకు మా అబ్బాయి ఆ జడ్జి కూతురు ఇక్కడే కూర్చుని కొబ్బరి చెక్కలు తింటూ కమ్మగా కౌరులు చెప్పుకుంటున్నారంటే నీకు అసలు బుద్ధి ఉందా? ఉన్న బుద్ధంతా ఉపయోగించి ప్రయత్నించాను మహాప్రభు. ఫలితం కనపండి. ఏదో విధంగా ఆ మార్గం ఏదో మీరే చూసుకోమంటారు. చూస్తాను. చూడండి. అదే మార్గం మిమ్మల్నే చూసుకోమంటున్నాను. నేను అలా వెళ్ళొస్తాను. ఈలోగా మీరు మీ ఏకాంత నివేదన కానివ్వండి. స్వామి, నా లాంటి ఫ్రంట్ రో భక్తుడికి టెస్ట్ పెట్టడం న్యాయం కాదు. నా సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత హాయిగా రెస్ట్ తీసుకుంటున్న నా మీద ఆ రిటైర్డ్ జడ్జి గారు కక్ష సాధింపు చర్య మొదలుపెట్టాడు. సందేహం లేదు, వాడేదో సినిమా చూసి ప్లాన్ చేసినట్టున్నాడు. అందుకే వాడి కూతుర్ని మా వాడి మీదకి ఉసుకెళ్ళిపోయాడు. ఆ ప్రేమ వలలో మా వాడు చిక్కుకుపోయాడు. మా తండ్రి కొడుకుల్ని విడదీయాలని చూస్తున్న ఆ క్రిమినల్ బ్రెయిన్ రిటార్డెడ్ గాడికి బుద్ధి చెప్పు. నీకు ఇంకో గుడి కట్టిస్తాను. స్వామి, నా అంతరంగాన్ని నీకు చెప్తున్నానయ్యా. ఎక్కడో తుప్పల్లో ఎండకు వానకు చలికి చిక్కిన నీకు ఒక గుడి కట్టించానని దాన్ని నువ్వు మర్చిపోయేవేమో నన్ను గుర్తు చేస్తున్నాను. కాదు, ఏ అలంకారము లేక పోసుమలతో ఉన్న నీకు కిలోల వెండితో ఆభరణాలు చేయించానని గుర్తు చేస్తున్నాను. అది కూడా కాదు, ఇన్ని చేశాను కనుక నా కష్టాన్ని గట్టెక్కిచ్చే బాధ్యత నీకు ఉంది సుమా అని గుర్తు చేస్తున్నాను. చచ్చ అది కూడా కాదు, మేమిద్దరము నీకు భక్తులమే అయినా ఈ ఎంపీ రావుని గెలిపించే బాధ్యత నీకు ఉంది సుమా అని నాలో నేనే అనుకుంటున్నానన్నమాట. అంతే స్వామి, ఉంటాను. నమస్కారం. పంతులు, మా వాడి గ్రామ వ్యవహారంలో కానీ వాడికి పెళ్లికి సంబంధించి ఏదైనా హెల్ప్ చేసినట్టు తెలిసిందనుకో, ముందు నీకు పెళ్లి చేస్తాను. ఏనాడైనా నేను మీకు ఇష్టాలను పని చేశానా? అది చూస్తాను. అటు జడ్జి గారిని ఏమీ చేయలేక, ఇటు కన్న కొడుకుని ఏమీ అనలేక మధ్యలో నన్నంటాడేమిటి? రేపు వాడిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకుంటానంటే నేను కాదనగలనా? ఏమిటో నాకు తెలుసు. భగవంతుడా, ఎవడో సుఖంగా బ్రతుకుతున్నట్టు లేదు, ఎవరిని ఎవరో సుఖంగా బ్రతకనిచ్చేట్టు లేదు. చిచ్చి, ఇందాక నేను కోపంతో తిట్టినందుకు బాధపడుతున్నానయ్యా. నేను నీ గురించి పూర్తిగా తెలుసుకోలేదు. అవును, తెలుసుకోవాలంటే నీ చరిత్ర తెలియాలి. నీ చరిత్ర చెప్పు. నాతో మొరపెట్టుకున్న వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకుంటా. నా చరిత్ర నీకా? నువ్వు భగవంతుడివి. భూత భవిష్యత్తు వర్తమానాలను నాకు ఒక్క నిజం చెప్తాను విను.
ఇంకా సేపట్లో ఏం జరగబోతుందో ఆ పూజారికి ఎంత తెలుసు, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నీ చరిత్ర చెప్పు. చెప్తా. నేను పేద కుటుంబంలో పుట్టాను. చదువు మధ్యలో ఆపేశాను. సైకిల్ రిపేరింగ్ నేర్చుకుని ఒక షాప్ పెట్టాను. 20 ఏళ్లకే పెళ్ళైపోయింది. అబ్బా ఏంటి, అది నాకు పెద్ద దెబ్బ. తరువాత 2 పిల్లలు పుట్టారు. వెరీ గుడ్. ఏం గుర్తు, తరువాత పరిస్థితి గడ్డైపోయింది. కుటుంబాన్ని పోషించే ఆదాయం ఆ వృత్తి వల్ల వచ్చేది కాదు. అందుకని ఇంకో ఉద్యోగం చూసుకోవాలనుకున్నాను. ఇంకో దానిలోకి మారాలనుకున్నాను. మారావా? లేదు, నేను మారే ప్రయత్నంలో నా ఇంటిళ్ళ పాది మారే ప్రమాదం ఉందని భయపడ్డాను. ఏ రోజుకి ఆ రోజు సంపాదన కదా మనది. అందుకు అలాగే కొనసాగించాను. ఎన్నాళ్ళు? 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాలు నువ్వు చేసే పనిపై రోజు రోజుకి విరక్తి పెరిగింది. ఈ పాడు సంసారం కోసమే కదా నేను నరకంలో ఉండాల్సి వచ్చింది అని నీ కుటుంబంపై కోపం పెరిగింది. అక్కడి అశాంతి జీవితంలో ప్రతి చోటకి పాకింది. పరిచయాలు, స్నేహాలు, బంధుత్వాలు వీటన్నిటిపైన విముఖత కలిగింది. చేయని తప్పుకు భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నట్లు అనిపించింది. అవునా? అవును. సరే, నీ వాళ్ళు నేను అపార్థం చేసుకున్నారు. వాళ్ళంటే నీకు కోపం. కానీ ప్రపంచంలో ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఉన్నారు. అదిగో ఆ పూజారి లాంటి వాడు. పలకరించినా బదులివ్వడం తెలియని సంస్కారం లేని వాడు. సాటి మనిషిని ఆదరించడం తెలియని స్వార్థపడు. ఇప్పుడు వచ్చిపోయాడే ఆ పెద్ద మనిషి లాంటి వాడు, అహంభావం. ఇంకా ఏంటి స్వామి, అయిపోయిందయ్యా నా చరిత్ర. స్వామి, ఇప్పుడు నా చరిత్ర అంతా విన్నావు, నన్ను అర్థం చేసుకున్నావు. ఇకపై నాపై కోపం తెచ్చుకోవు, తిట్టి కొట్టవు కదయ్యా. కోపం వస్తే తిడతాను, కొడతాను, కానీ ఎందుకు బాధపడదు ఇంతకు ముందులాగా. దేవుడు నమస్కారం. నమస్కారం బాబు. ఆయుష్మాన్. బాబు, ఇందాక ఒక గంట క్రితం నాన్నగారు వచ్చారు. నువ్వైనా కాస్త చెట్టు చూడకూడదయ్యా మావాడికి అని నన్ను మందలించారు. చెప్తూనే ఉన్నానండి అన్నాను. మీరు తొందరపడి ఏ రిజిస్టర్ మ్యారేజ్ గుళ్ళో బెళ్ళో చేసుకుంటే పరిస్థితి ఏంటో ఆలోచించారు. ఏ పరిస్థితికి దారి తీస్తుందో నాన్నగారు తెగేసి చెప్పేశారు. పెళ్లి చేసుకుంటే జీవితంలో ముఖం చూడమని చెప్పేశారు. అక్కడ జడ్జి కూడా అమ్మాయితో అంతే ఖచ్చితంగా చెప్పేశారు. ఈ విషయం మీకు ఇదివరకు తెలుసుకో, అందుకే బాధపడుతుంది. నువ్వు మీ నాన్నగారు ఎప్పుడు కలిసి ఉండాలని నేను కోరుకుంటాను. మేము కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటాం. మంచిది. హాయ్ మధు, ఎంతసేపు అయింది వచ్చి? అంటే ట్రాఫిక్ జామ్ అయింది, వస్తుంటారు అని అనుకుంటున్నాను. నమస్తే అమ్మా. బాబు, నేను ఇక్కడ వచ్చి గుడికి రాగానే దండం పెట్టుకుని లోపలికి వెళ్ళి అదో ఆ చెట్ల కింద సిమెంట్ బెంచ్ మీద కూర్చోండి. అక్కడ మాట్లాడుకోండి. వెళ్ళండి. అసలు అక్కడే బాగుంటుంది, కానీ మీరేమైనా అనుకుంటారేమో అని ఎప్పుడు వెళ్ళలేదు. అవును మధు, పార్కులో కూర్చున్నట్టుంటుంది కదా, వెళ్దాం. బాబు, పార్కులో కూర్చున్నట్టుంది కదా మాట పాడండి. మీ నాన్నగారికి తెలిస్తే నా నోట్లోంచి మాట రాదు. అలాగే అలాగే. పరమహంస స్వామి, ఆ జంటను చూస్తే నీకేమనిపిస్తోంది? ఒళ్ళు మండిపోతుంది. ఎందుకు? ఎందుక? ఆ ఎంపీ జడ్జిలిద్దరూ బద్ధ శత్రువులా?
వీళ్ళ ప్రేమ నచ్చక వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఇంత ఆనందంగా కనిపిస్తున్నాము. కనీ పెంచిన వారి పట్ల కృతజ్ఞతతో వారి ఇష్టాయిష్టాలను తెలుసుకొని నడుచుకోవడం పిల్లల బాధ్యత. మీ చావు మీరు చావండి అనే ఇలాంటి కొడుకులు కూతుర్లు అంటే కంపరమయ్యా. చిచ్చి, ప్రపంచం నిండా ఇలాంటి వాళ్ళే. అందుకే వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా కూర్చుంటారయ్యా ప్రశాంతంగా. ప్రపంచాన్ని పట్టించుకోకుండా కూర్చోవడమే ప్రశాంతత అంటావు. అవును, అందుచేత నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానంటావు. ఉన్నానయ్యా. నన్ను నమ్మమంటావు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను నమ్మను. ఎందుకు నమ్ము? ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా లేవు కాబట్టి. పరమహంస, నీకు ఇక్కడ ప్రశాంతత దొరికితే మోక్షం ఎందుకు? ఎక్కడికో పోతానని ఎందుకంటావు? ఇటు చూడు, ఇప్పుడు చెప్పు, నా దగ్గర కూడా అబద్ధం ఎందుకు? నిజం చెప్పు. ప్రశాంతం ఉన్నట్లు నటిస్తున్నా. నన్ను నేనే భ్రమకి గురి చేసుకున్నా. నేను వదిలివేసిన జీవితం కంటే ఎక్కువ బాధగా ఇప్పుడు నిప్పకుండా నిలబడినట్లుంది. అలా బయటికి చూడు, ఎవరి పనుల్లో వాళ్ళు ఎంత హడావిడిగా ఉన్నారు. అలా హడావిడిగా పనిచేసి ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళ కోసం ఎవరో ఎదురు చూస్తుంటారు. నా వాళ్ళనే వాళ్ళ కోసం చేసే పనిలో ఆనందం ఉంది. వాళ్ళు ప్రతి మనిషి ఏదో వ్యాపకంలో ఉన్నారు. నేను ఒక్కడనే ఇక్కడ విసిరేసినట్టు, ఎవరికి పనికి రానట్టు, ఎందుకు కొరగానట్టు బ్రతుకుతున్నానయ్యా. బయట ప్రపంచాన్ని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. వాళ్ళంతా స్వార్థపరులు, మామూలు మనుషులు. వాళ్ళకంటే తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు. నేనెందుకు ఇలా ఉండిపోతున్నాను? నేను అలా బ్రతకాలి. నన్ను అర్థం చేసుకో, ప్రేమించరు, గౌరవించరు. అందుకే ఆ జీవితం వదిలి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉండలేకపోతున్నా. తిరిగి ఎక్కడికి పోవాలి? పోతే జరిగేదేమి? తిరిగి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఆరాటం బ్రతకాలని వాళ్ళని మనుషులుగా మార్చు స్వామి. వాళ్ళతో కలిసి బ్రతికేందుకు వెళ్తాను. లేదా నన్ను వాళ్ళలా మార్చి నీకు చేతనైతే ఈ వంటని తన నన్ను కాల్చేస్తానయ్యా. పట్టేస్తుంది స్వామి. ఎందుకు ఏడుస్తున్నావు? ఇతనేమైనా చేశాడా? ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేస్తాను? పోనీ అతనేమైనా చేశాడా? చచ్చా, రామ నాకేం తెలియదయ్యో. ఎవరు ఏం చేయకపోతే ఎందుకు ఏడుస్తుంది? పోనీ బయట ఎవరైనా ఏడిపిస్తే ఇక్కడికి వచ్చి ఏడుస్తుందంటారా? ఏమో, నాకేం తెలుసు. అమ్మా, ఎవరావిడ? తెలియదు. మరి నువ్వా అని గుర్తుపట్టావు కదా. ఇంతకుముందు చాలాసార్లు వచ్చి వెళ్ళి. ఎందుకు? ఏడవడా? ఆ? ఇంతకుముందు చాలాసార్లు వచ్చి మరి ఏడ్చిపోతుంటే ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడగలేదా? నీ ఏడుపేంటి? ఈ ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. అవును, ఉంది, నాకు తెలుసు. ఆ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఉంటాడు. స్టేషన్ అందాక ఉండక చేస్తాడా? ఆ ఎస్ఐ మఫ్టీలో తిరుగుతూ ఉంటాడు. మట్టిలో తిరిగితే నాకేంటి, మట్టి కొట్టుకుపోతే నాకేంటి?
ఆయిల్ ఫుడ్ ఎక్కువైపోయి నీ బుర్ర జిడ్డెక్కిపోయింది పంతులు. చూడు, దీన్ని మఫ్టీ అంటారు. అంటే సివిల్ డ్రెస్ అన్నమాట. అంటే నేను మఫ్టీలో ఉన్నానన్నమాట. అంటే మీరు ఆ, ఆ. ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి సబ్ ఇన్స్పెక్టర్ అన్నమాట. ఆ, ఆ. అంతే కదా మరి. నమస్కారం నమస్కారం. ఉ. ఏదైనా పని మీద వచ్చారా? అది తర్వాత చెప్తాను కానీ ముందు ఈవిడ కేసు ఏంటో చెప్పు. ఆవిడ అప్పుడప్పుడు ఇలా వచ్చి ఏడ్చి వెళ్ళిపోతుంది. ఆ, ఏడ్చడంలో అడుగుతూనే ఉన్నాను ఎందుకమ్మా అని. ఆ. అడిగినప్పుడల్లా తనకు తోచిన కథ చెప్పి వెళ్ళిపోయింది. ఏంటది? టీవీ సీరియల్ లాగా ఆవిడ కథనంతా కలిపి చూస్తే ఆవిడ చరిత్ర క్లుప్తంగా పోతుంది. ఏంటో మీరే వెళ్ళారు. అలాగే ఎందుకు లేదు మీరు అన్నట్టు మళ్ళీ నేను ఆవిడ అడిగితే అవి టీవీ సీరియల్ లాగా చెప్తే నాకేం అర్థమైతే వస్తుంది కనుక ముందు మీరు చెప్పండి. ఏమైనా సందేహాలు ఉంటే ఆవిడ అడుగుతారు. ఆవిడకి పెళ్ళి అయింది. ఓహో, ఒక మొగుడున్నాడు. ఒక్కడే ఉంటాడు. ఈ పోలీస్ బుద్ధి పోలీసుకున్నావు కాదు, ఇది కూడయ్యా బాబు. ఆవిడ ఇంట్లో పని ఎక్కువైపోయిందా చేయలేకపోతుంది. పనెక్కువైతే చేయలేకపోతే ఇంట్లో మొగుడి దగ్గర ఏడవాలి కానీ ఇలా గుళ్ళో దేవుడి దగ్గర ఏడవడం లేదు కదా. ఏమో మరి ఇంట్లో అందరూ ఆవిడ బానిసలా చూస్తున్నారు. ఆఖరికి మొగుడు కూడా ఆవిడంటే అయిష్టము విసుగు. రుసరుసలాడటం, తిట్టడం, కొట్టడం, చంపేస్తాన్ని బెదిరించడం, పుట్టింటికి బొమ్మడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారని తెలుసు. మరి ఈవిడేం తిరగలేదా? ఏమో మరి, అయినా మిగతా కథంతా లోపల చెప్తాను. రండి. చిన్నప్పటి నుంచి నిన్నే నమ్మి నీకే పూజలు చేస్తున్నాను. ఎన్ని త్యాగాలు చేసినా గుర్తించని దుర్మార్గుల మధ్య నన్ను పడేశా. నేనే పాపం చేశానని నేను బతకలేను. వాళ్ళ మధ్య నేను బతకలేను. నేను ఇక్కడే నీ కళ్ళ ముందే చచ్చిపోతాను. అయ్యో ఆపు ఆ ఘోరం. నా బతుకు అర్థం లేదు. నాకు చావు ఒక్కటే మార్గం. అలా బొమ్మలా నిలబడతాను. నోరు మూసుకొని సినిమా చూసినట్టు చూ. నా పిల్లలు నేను చచ్చిపోతే నా పిల్లలు అన్యాయమైపోతారు, దిక్కులేని వాళ్ళైపోతారు. భగవాన్, ఏమిటయ్యా నాకు పరీక్ష? ఏమిటి నాకే పరీక్ష? ఇక్కడ చేస్తున్నావు అయినా ఈ టైంలో పూజలవుతుంది. చేతిలో కత్తి ఉంటే అలా చూస్తామంటే చెయ్యాలన్నా? చేతిలో కత్తి కూర్చి చంపాలనే. కాదు కాదు, మరెందుకు కత్తి? ఎవరిని చంపాలని? ఎవరిని కాదు, నన్ను నేను చంపుకోవాలని. ఓహో, ఇంతకంటే మంచి ప్రదేశం టైము దీనికి దొరకలేదా చావడానికి? ఛీ, ఇక అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అక్కడ ఆడపడుచు పెళ్లి చూపులు పెట్టుకొని మరో 10 నిమిషాల్లో వాళ్ళు వస్తారనేసరికి ఎవరికి చెప్పా చేయకుండా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది. నీకోసం నేను వెతుకులాట. ఇచ్చే రోజు రోజుకి నీ ప్రవర్తన ఎంత వరిష్ఠంగా తయారవుతుందంటే ఛే! నా మీద నాకే ఆశ్చర్యం వేస్తుంది నేను చూస్తుంటే. చావే చావు, నీకు ఇష్టం వచ్చినట్టు చావు. శని వదిలిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. ఛీ! ఛీ! స్వామి, అతడు భర్త కదా, అలా మాట్లాడతాడేమిటి? ఆమె కూడా నీలాంటిదే కాదు. బ్రతకడం చేతకాంది కాదు. మీ బలహీనతకు మీరే బలవుతూ ప్రపంచమంతా మీ మీద కక్ష కట్టింది అన్నట్టు మాట్లాడతారు. మరి వాడు అలా ఖర్చుకట్టి మాట్లాడతాడు. ఆవిడ తన భార్య కదా. ఇంకేం చేయమంటావు? సాటి మనిషిగా ఆదరించాలి.
మనిషిలా కనిపిస్తే సరిపోదు, ప్రవర్తించాలి. అప్పుడే పక్కవారు ఆదరించినా గౌరవించినా వాళ్ళని వాళ్ళు మనుషులుగా గుర్తించనంత కాలం ఇతరులచే గుర్తించబడరు. ఆనైనా నువ్వైనా నేర్చుకోవలసింది మిమ్మల్ని మీరు మనుషులుగా గుర్తించుకోవడం, గౌరవించుకోవడం. మార్పు రావాల్సింది బ్రతకలేని మీలో, చుట్టూ ఉన్న ప్రపంచంలో కాదు. అలాగే అలాగే స్వామి, అలాగే. పంతులు ఇట్రా. ఏం బాబు? ఎవరతను? అగా పరమహంస అని. పిచ్చాడు పిచ్చాడు, అవునా? కాదు, భగవంతుడితో మాట్లాడుతుంటాడు. చూశాను. అదే ఆ ఖాళీ కూర్చుంటో తెగ మాట్లాడేస్తున్నాడు. అదే భగవంతుడితో. ఆయన మనుషులతో మాట్లాడితే ఆయన లెవెల్ ఏమైనా పడిపోతుందా ఏంటి? బాగుందయ్యా, బాగుంది. మొత్తానికి ఈ గురించి పెద్ద మెంటల్ హాస్పిటల్లా మార్చేశారన్నమాట. అవేం మాట్లాయ్యా? సరే, అసలు విషయానికి వస్తాను. ఒక రిటైర్డ్ జడ్జి ఉన్నాడు. ఆయనకి ఇంటా బయట గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయనకి ఒక సమస్య ఉంది. ఆయన మా పైవాడికి ఫోన్ చేశాడు, పైవాడు నాకు ఫోన్ చేశాడు. అందుకని నేను ఇక్కడికి వచ్చానన్నమాట. అది సంగతి. అర్థమైందా? అర్థమైంది. ప్రేమించుకున్న ఇద్దరు పిల్లల్ని విడదీయడానికి ఒక పెద్ద మనిషి తరఫున ఈ పూజారి నోట్లో మట్టి కొట్టడానికి మట్టిలో దిగిపోయారన్నమాట. నేనేం తప్పు చేశాను? ఎంపీ రావు గారు అబ్బాయి, జడ్జి గారు అమ్మాయి ఈగుల్లో ప్రేమలో పడ్డారు నీ ముందు, ప్రేమలో మునిగారు నీ ముందు, ప్రేమ సాగరంలో ఈదుతూ ఉన్నారు నీ ముందు. నాకు ఇప్పుడు తెలుసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్లకుండా చెరగట్టు మీద పెట్టాలంటే ముందు తమని ఇక్కడిని లేపేయాలన్నమాట. వాళ్ళు ఇక్కడికి రాకుండా చేయడం కోసం నన్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఇక్కడికి రాకుండా వేరే చోటుకు వెళ్ళలేరా? పెళ్లి చేసుకోలేరా? ఎందుకు వెళ్ళలేరు? కావాల్సిన గుళ్ళుంటాయి, కావాల్సిన పార్కులు, కావాల్సిన రిజిస్టర్ ఆఫీసులు. మరి నన్ను తప్పించినంత మాత్రాన వాళ్ళ పెళ్లి ఆగదు. మరి నన్ను తప్పించే ఈ వెధవ ప్రయత్నం దీనికి? గొప్ప క్వశ్చన్ వేసాగా పంతులు. భీష్ముని చావు రహస్యం చెప్పమన్న ధర్మరాజులాగా. సరే, దేవుడు ముందు కాబట్టి చెప్తాను వినండి. ఇది రాజకీయం. ఒక మంట పడుతుంది, కోపతాపాలు రగులుతాయి పెద్దలకి, దాంతో రక్త సంబంధాలు చదువుతాయి పెద్దలకి పిల్లలకి. అల్టిమేట్ గా ప్రేమ బూడిదైపోతుంది అన్నమాట. ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటారు. అది సంగతి. రాజకీయ భాష. సరే, ఇంతకీ మంట ఎలా పడుతుంది? తమరి తగిలేస్తే నిన్ను తంతే నువ్వు ఎంపీ రావు గారిని శరణమంటావు. దాంతో ఆయన అభయమిచ్చి యుద్ధానికి వస్తాడు. అది మొదలు పంతులు. చిన్నవాళ్ళు గోటీలతో ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు గుండెలతో ఆడుకుంటారు. సరే, మఫ్టీలో ఉన్నాను కనుక మంచి సలహా ఒకటి చెప్తాను వినండి. ఎంపీ రావు గారు మీరు కలిసి ఆ ప్రేమికుల పెళ్లి ఈ గుళ్ళో చేస్తున్నారని జడ్జి గారి నమ్మకం. అంచేత రిక్వెస్ట్ కానీ కమాండ్ కానీ చేసి వాళ్ళని గుడికి రానియకుండా చూసుకోండి. అసలు లెక్క ప్రకారం నేను నీతో ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పకూడదు కూడా. మరి ఎందుకు చెప్తున్నట్టు? మనిషిని కాబట్టి. 24 క్యారెట్ల బంగారం అంత మంచి లేకపోయినా మనిషిని కాబట్టి. బాబు, వెళ్ళిపోతున్నారా? ఏమైనా చెప్పేది ఉందా? అది ఏం లేదు. పూజారి గారు సందేహించకండి. ఏం లేదని చెప్పాను కదా, వెళ్ళండి. మీరు ఇందాక ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతుంటే మేమంతా విన్నాం. మా నాన్నగారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆయన తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. మా మీద ఉన్న అభిమానంతో మమ్మల్ని ఇక్కడికి రావద్దు అని చెప్పడానికి మీరు సందేహిస్తున్నారు. అది మేము గ్రహించగలం. మా మీద అభిమానంతో మీరు కష్టాలు పాలవడం మాకు ఇష్టం లేదు. అందుకే ఇక్కడికి రాకూడదని అనుకుంటున్నాం. మీరు ఇక్కడికి రావడం నాకు ఆనందం.
దానివల్ల నా ఉద్యోగం పోతే పోవచ్చు, పర్వాలేదు. కానీ ఇక మీదట మీరు ఇక్కడికి వస్తారో మానేస్తారో నాకు తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పరిగెత్తే కొద్దీ వెంబడిస్తాయి కుక్కలు లాంటి ఈ భయాలు. వాటిని మనం తరమాలి కానీ తరలించుకోకూడదు. పూజారి గారు, ఏమైంది బాబు? మా నాన్నగారు జడ్జి గారు బద్ద శత్రువులని తెలియక ముందే మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం. ఇప్పుడు తెలిసింది కదా విడిపోండి అంటే విడిపో. పెళ్లి చేసుకుని పెద్దలతోనూ సంబంధాలు తెచ్చుకో. పెద్దల పట్ల ప్రేమ, అభిమానం, కృతజ్ఞతలు మాకు ఉన్నాయి. అవి వాళ్ళ కక్షల కంటే గొప్పవని వాళ్ళు గుర్తించేంత వరకు ప్రయత్నిస్తాం. మేము కలిసి ఉంటాం, పెద్దలతోనూ కలిసి ఉంటాం. అంటే పెద్దవాళ్ళిద్దరూ మారేదాకా మేము పెళ్లి చేసుకోం అంటారు. మంచిది. పరమహంస స్వామి, ఈ ఎస్ఐ దుర్మార్గుడిలా కనిపించలేదు కదా, కానీ మనిషిని అని ఖచ్చితంగా చెప్పాడు. ఇందాక ఆమెకు ఎందుకు సహాయపడలేదు ఆలోచించు. ఇక పూజారిని నువ్వు స్వార్థపరుడు, సంస్కారం లేనివాడు అన్నావు. స్వార్థపరుడైతే ఎలా తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలా అని ఆలోచించేవాడు. సంస్కారం లేనివాడైతే వాళ్ళను రాకుండా చేయడానికి అధమమైన మార్గం వెతుక్కునేవాడు. నా విగ్రహం అంత ధీమాగా ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు. ఆ చెంతపై అభిమానం కురిపిస్తున్న పూజారి నీ పట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నాడు ఆలోచించు. ఇక ఆ జంటను చూస్తే ఇంకా నీకు ఒళ్ళుమంటుందా? పెద్దల ఇష్టాన్ని మన్నిస్తున్నారు కదా, మీ పట్ల ప్రేమ కురిపించడం లేదన్నంత మాత్రాన ప్రపంచమంతా చెడ్డదనుకోవడం పెద్ద పొరపాటు. ఒప్పేసుకుంటున్నారు స్వామి. చూస్తే వీళ్ళందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు. ప్రతి వ్యక్తి పక్క వ్యక్తిని గౌరవిస్తూ ప్రేమని గౌరవాన్ని ఇస్తూనే ఉన్నారు. ఎటొచ్చి నా దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఇవ్వడం ఎందుకంటే వాళ్ళకు నువ్వు పక్కవాడిగా కనిపించడం లేదు కాబట్టి, అంటే నువ్వు వాళ్ళ పక్కవాడిగా ప్రవర్తించడం లేదు కాబట్టి. స్వామి, అబ్బా అబ్బా అబ్బా, ఏం పాయింట్ చెప్పావు స్వామి. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడున్న నీ ప్రస్తుత ప్రవర్తన మార్చుకోవాలి. దుగ్గుతా వచ్చింది కదా. ఏడ్చావు. జీవితం మధ్యలో నువ్వు నేర్చుకున్న పరమ వికారమైన ప్రవర్తన ఇది. నీ ఇష్టాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తే కాదంటారేమో, ఇష్టపడరేమో అన్న భయంతో కొన్ని సందర్భాల పట్ల భయాన్ని పెంచుకొని ఆ సందర్భాలు ఉంటే పరిస్థితుల్ని తప్పించుకోవాలని చూసావు, తప్పించుకున్నావు. పరిస్థితుల్ని, పరిచయాల్ని, స్నేహాల్ని, బంధుత్వాల్ని, చివరికి ఆనందాన్ని అన్నిటినీ తప్పించుకొని ఈ స్థితికి వచ్చావు. అందుచేత ఆ ప్రవర్తన మార్చుకోవాలి. మార్చుకుంటానయ్యా. ముందుగా నేను మనిషిని అని నిన్ను నువ్వు గౌరవించుకోవాలి, గుర్తించుకోవాలి. నీ ఆలోచనల్లో, ఇష్టాల్లో, భావాల్లో వెరసి నిన్ను నువ్వు నీ చూపులో, చేతలో, మాటలో మార్పు తెచ్చుకో. ఇప్పుడు నా స్టైల్ బాగాలేదా? స్టైలా నీ కొంత పిచ్చి చూపులు చూస్తావు, గునుగుతూ మాట్లాడతావు, నిలబడితే భుజం మీద సిమెంట్ బస్తాలు పెట్టినట్టు వంగుతావు, నడిస్తే బండి లాగుతున్న ఎత్తులా కనిపిస్తావు. ఈ హద్ద మరి ఫేస్ ఆహా, నవరసాల్లో ఏదీ కనిపించదో చెక్కపలక. అంత దరిద్రంగా వస్తారా? చేత మార్చు. స్థిరంగా నిలబడి సూటిగా చూస్తూ వినబడేలా మాట్లాడు. నీ ఇష్టాలు, కోపం, ప్రేమ వగైరా సమస్త భావాలన్నీ నీ మాటల్లో, చేతల్లో, ముఖంలో స్పష్టంగా కనిపించాలి. ఎదుటి వారికి అర్థం కావాలి. ఇది మొదటి మెట్టు. నడకలు, చూపులో, చేతలో, ముఖంలో మార్పు రావాలి వెంటనే. అలాగే అలాగే ఆ రెండో మెట్టు ఏంటో చెప్పయ్యా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ కొత్త మార్పులతో
పిరికి ప్రవర్తన వదులుకోవాలి. ఇక పూజారితో మాట్లాడితే బదులు పలకాలని అతనితో మాట్లాడడం మానేశాను. మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వస్తే తప్పించుకునేవాడు. ఇకపై ఎలా మాట్లాడితే బదులిస్తాడో ఆలోచించి అలా ప్రయత్నించాను. నీకు సమస్య ఎదురైన ప్రతి చోట కొత్తగా ప్రవర్తిస్తూ చెడిపోయిన సంబంధాలు పునరుద్ధరించుకుంటూ కొత్త పరిచయాలు సంబంధాలు పెంచుకొని బలపరుచుకోవాలి. ఇది రెండవ ఆఖరి మెట్టు. అంతే కొత్త ప్రవర్తన మధ్యలో చూసి మొదలెట్టమంటావా? ఈ క్షణం ఈ గుళ్ళో ప్రేమ డ్రామా నడుస్తుంది. మొదటి సీన్ అయిపోవచ్చు. అందులో నువ్వు కూడా నాలాగే చూస్తూ కూర్చు. రెండో సీన్లో మాత్రం నీ కొత్త ప్రవర్తనతో వాళ్ళతో కలిసిపోవాలి. అంతేకాదు అక్కడ ఆత్మహత్య చేసుకోపోయినామలో మార్పు తెచ్చి నీతో పాలు పంచుకునేలా చేయాలి. నేనా? నా వల్లే అవుతుందయ్యా. నేనే నాకు సమస్య అయితే నేను నీకు ఇచ్చిన పాఠమే నువ్వు ఆమెకి ఇవ్వు. సింపుల్. నెక్కుతానట. నెక్కి తీరత. నీకు అవసరమైన సహాయం నేను చేస్తానుగా. స్వామి ధన్యవాదాలు, స్వామి ధన్యవాదాలు, ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు, ధన్యవాదాలు స్వామి. అవును, ఆనాడు అర్జునుడికి కూడా ఇలాగే బోధించావా? వాడేవాడు అయ్యో బాబోయ్, చూడయ్యా కురుక్షేత్రంలో గీత చెప్తావుగా. గీత లేదు, పోతా లేదు, పోగలిగి. నీకు వీలున్నప్పుడు భక్తి, కర్మ, జ్ఞాన వగైరా యోగాల గురించి కాస్త నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అదేంటి నీకు తెలియకపోవడం? మీరే కదా చెప్పారు. నేను అదే అడుగుతున్నాను. నేను చెప్తే నాకు తెలియకపోవడం ఏంటి? అలా బెదిరిస్తే భయపడిపోతాను అనుకున్నావా? స్వామి స్వామి